స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్ వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు ఏపీటీఎస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి 7th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 2 ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. చాప్టర్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ పార్ట్ ప్లస్ ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైనా కావాలంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి, అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈరోజు చాప్టర్ 2 గురించి చూద్దాము. సో చాప్టర్ 2లో వచ్చేసి ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ కదా. సో ఇంట్రొడక్షన్ పార్ట్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్స్ గురించి చూద్దాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి అసలు? ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోల్ పార్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకున్నాను. ఓకేనా? సో 1/2 తీసుకున్నాను. సో దీన్ని టోటల్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ షేడెడ్ ఉన్నాయి? 1 పార్ట్ అనేది షేడెడ్ పార్ట్. ఓకేనా? సో దీన్ని షేడెడ్ పార్ట్ అంటాము. ఓకేనా? దీన్ని షేడెడ్ పార్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ దీన్ని అన్షేడెడ్ పార్ట్ అంటాము. అన్షేడెడ్ పార్ట్ అంటాము. దీని మొత్తాన్ని హోల్ పార్ట్ అంటాము. ఓకేనా? దీని మొత్తాన్ని హోల్ పార్ట్ అంటాం. ఓకేనా? క్లియర్? ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోల్ పార్ట్. క్లియర్? సపోజ్ 1/3 ఇస్తే, సో 1/3 ఇచ్చాను అనుకోండి, దీన్ని ఎలా చేస్తాం మనం? సో టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో ఎన్ని పార్ట్స్ షేడ్ చేయాలి? 1 పార్ట్ అనేది షేడ్ చేయాలి. క్లియర్? అర్థమైందా? సో ఇప్పుడు ద షేడెడ్ పోర్షన్ ఆఫ్ ద ఫిగర్ గివెన్ హ్యావ్ ద రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఫ్రాక్షన్. షేడెడ్ పార్ట్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము? బై యూజింగ్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి చేస్తాము. ఓకేనా? సో 1/2 అంటే ఇలాగా, 1/3 అంటే ఇలాగా. సపోజ్ ఇలా ఏ నెంబర్ ఇచ్చినా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫ్రాక్షన్ అంటే ఏంటనేది తెలిసింది. షేడెడ్ పార్ట్, అన్షేడెడ్ పార్ట్, ఫ్రాక్షన్ అంటే హోల్ పార్ట్. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? సో ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. Okay, proper fraction. What is a proper fraction? A fraction is less than 1 with the numerator less than the denominator. Numerator అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ తక్కువ ఉండాలి. సో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఓకేనా? న్యూమరేటర్ లెస్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఓకేనా? న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు? 1/2, 3/7, 2/5. ఓకేనా? సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో అలాంటి ఫ్రాక్షన్స్ని ఏమంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటి మరి? సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏం చెప్పచ్చు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్ అనేది ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది డినామినేటర్ కంటే. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు? దీన్ని డినామినేటర్ లెస్ దాన్ న్యూమరేటర్ చెప్పచ్చు కదా. ఓకేనా? సో ఇది న్యూమరేటర్ లెస్ దాన్, ఇది న్యూమరేటర్ గ్రేటర్ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు? దీనికి ఎగ్జాంపుల్స్ 6/3, 5/1, 7/2, 9/5. ఓకేనా? డినామినేటర్ అనేది తక్కువ ఉంటుంది న్యూమరేటర్ కంటే. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ తక్కువ ఉంటుంది, డినామినేటర్ ఎక్కువ ఉంటుంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, వాట్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్? సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే తెలుసు. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ ఏ ఫ్రాక్షన్ పార్ట్. ఇంటిగ్రల్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షన్ పార్ట్. సో 1/2/3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఏంటి? దిస్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఫ్రాక్షన్ పార్ట్.
రెండు కలిపితే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ద ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్ షుడ్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇది అనేది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఈ ఫ్రాక్షన్ అనేది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షన్ పార్ట్ కలిపితే వచ్చేదే మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకి. ఓకేనా? క్లియర్? ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అండ్ ఓకే, నెక్స్ట్ ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్, ద లైక్ ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆర్ సేమ్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్ ఉంటాయి. 2/5, 6/5, 3/5, ఓకేనా, 9/5. సో డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకేనా? సేమ్ డినామినేటర్స్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి? డిఫరెంట్ డినామినేటర్స్ ఉండాలి. ఓకే, డిఫరెంట్ డినామినేటర్స్ అంటే 3/5, 9/1, 2/7, 3/8. సో ఇలా ఉంటాయి. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్ అంటే చూద్దాం. కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్. సో ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్రాక్షన్స్ ఏమైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా కంపేర్ చేయాలి చూద్దాం. ఫర్ సపోజ్ 3/5, 1/5 తీసుకున్నాం అనుకోండి. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆబ్వియస్లీ ఏది పెద్దది? సో ఇది పెద్దది. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఫర్ ఇలా ఇస్తే ఏం చేయాలి మరి? 3/7, 5/7 తీసుకుందాం. సో రెండు సేమ్ అయిపోతాయి కదా. సో ఓకే, 5/7, 3/4 తీసుకున్నాం. సో ఇక్కడ డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఏ ఫ్రాక్షన్ పెద్దదో చెప్పాము. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చెప్పాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చి తర్వాత రెండిట్లో ఏది పెద్దదో అప్పుడు కంపేర్ చేయాలి. ఓకేనా? సో ఎలా మార్చాలి? సో ఈ టర్మ్ని 4తో మల్టిప్లై చేయాలి అండ్ నెక్స్ట్ ఈ టర్మ్ని 7తో మల్టిప్లై చేయాలి. చూడండి, సో 5/7 ఇంటూ 4/4 అండ్ నెక్స్ట్ 3/4 ఇంటూ 7/7 చేయాలి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ 7 ఉంది కాబట్టి ఈ టర్మ్ని ఇంటూ 7/7 చేస్తాము. ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి ఈ టర్మ్ని ఇంటూ 4/4 చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు 4/4 చేస్తే 5 4s are 20, 4 7s are 28. ఇక్కడ 3 7s are 21, 4 7s are 28. ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా? సో ఇప్పుడు 20/28, 21/28 డినామినేటర్ సేమ్ ఉంది. ఏది పెద్దది? 21 పెద్దది. సో 20/21 అంటే ఏంటి? 5/7. 21/28 అంటే 3/4. ఏది పెద్దది? 3/4 అనేది పెద్దది. ఓకేనా? ఎలా కంపేర్ చేయాలో అర్థమైందా? సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం కంపేర్ చేసేయచ్చు. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చి తర్వాత దాన్ని కంపేర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమని అడిగారు అనుకోండి. సో ఎలా రాస్తాము? సో కింద డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉంటాయి కనుక సో మనం ఈజీగా రాసేయచ్చు లైక్ ఫ్రాక్షన్స్ అయితే. సో కానీ ఇక్కడ మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫస్ట్ దాన్ని లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి తర్వాత అప్పుడే అసెండింగ్ ఆర్డర్ రాస్తాము. సో ఒక రెండుంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ని దీంతో ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్తో మల్టిప్లై చేస్తాము. ఇప్పుడు 3 ఉన్నాయి కదా. సో ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 3, 2, 7. సో 3కి 2కి 7కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఓకేనా? కావాలంటే ఇక్కడ చేయండి. 3, 2, 7. సో 3 టేబుల్లో 1 టైమ్ 2 యాజ్ ఇట్ ఈస్, 7 యాజ్ ఇట్ ఈస్. అగైన్ 2 టేబుల్లో 1 టైమ్ 7 యాజ్ ఇట్ ఈస్. అగైన్ 7 టేబుల్ 1, 1, 1. సో ఓకేనా? 7 2s are 14, 14 3s are 42. ఓకేనా? 42 వచ్చింది ఎల్సిఎం. సో ఇప్పుడు 2/3 ఇంటూ దేంతో చేయాలి? సో ఇక్కడ మనకి 42 అనేది రావాలి. ఓకేనా? అంటే 3కి ఎంత మల్టిప్లై చేస్తే 42 వస్తుంది? లేదంటే కనుక 42/3 చేయండి. సో 3 1s are 3, 12, 3 4s are 12. అంటే 14/14 చేయాలి. 2 14s are ఎంత? 28, 3 14s are 42.
ఓకేనా, ఇలా చేయాలి. ఎల్సిఎం 42 అంటే మనకి ఇక్కడ డినామినేటర్స్ అన్నీ సేమ్ 42 ఉండాలి. సో అందుకని మనకి 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 42 వస్తుందో చూసుకోవాలి. సో ఇప్పుడు 5/2 ఇంటూ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ డినామినేటర్ 42 వస్తుంది. 42/2 చేయండి. 2 1s 2 2s 2 1s అంటే 21. 21/21 చేయాలి. సో 5 × 21 ఎంత? 5 1s 5, 5 2s 10, 105. ఓకేనా, ఎలా చేస్తాను అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏముంది? 2/7. సో 7కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 42 వస్తుంది మనకి ఇక్కడ. సో 7ని 42 అంటే 42/7 చేయండి. ఎంత వస్తుంది? 6 వస్తుంది. 7 6 42 కదా. సో 2 6 12, 7 6 42. సో ఇప్పుడు మనకి అన్ని సేమ్ వచ్చాయా? 28/42 అండ్ నెక్స్ట్ 105/42 అండ్ నెక్స్ట్ 12/42. డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయా? సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఎలా రాయొచ్చు కదా అసెండింగ్ ఆర్డర్ మనం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా. ఇందులో ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏది? 12/42 కదా. సో 12/42 అంటే 2/7 అండ్ నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏది? 28/42 అంటే 2/3 అండ్ నెక్స్ట్ వచ్చేసి 5/2. డిసెండింగ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ రివర్స్ కదా. 5/2, 2/3, 2/7. క్లియర్? ఎలా రాసాం అర్థమైందా? ఫస్ట్ దాన్ని లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత అసెండింగ్ ఆర్డర్ అనే డిసెండింగ్ ఆర్డర్ అనేది రాయాలి. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమన్నప్పుడు కూడా సేమ్ లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి తర్వాత మనం కంపేర్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఈవెన్ దో దే మే హ్యావ్ లుక్ డిఫరెంట్. దే ఆర్ ఫ్రాక్షన్స్ దట్ నేమ్ ద సేమ్ అమౌంట్ ఆర్ పార్ట్. సో అంటే ఏంటి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ 1/2 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఏంటి? 2/4 అండ్ నెక్స్ట్ 3/6 అండ్ నెక్స్ట్ 4/8 అండ్ నెక్స్ట్ 5/10, 6/12. దే ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఎందుకని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్? ఇక్కడ 1/2 ఉంది. సో ఇక్కడ 2 1s 2 2s చేస్తే ఏమొచ్చింది? 1/2 వచ్చింది. ఇక్కడ 3 1s 3 2s 1/2, 4 1s 4 2s 1/2, 5 1s 5 2s, 6 1s 6 2s. సో వీటిల్ని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. సో దీన్ని కట్ చేసినా మనకి మళ్ళీ ఏమొచ్చింది? 1/2 వచ్చింది. దీన్ని కట్ చేసినా 1/2 వచ్చింది. సో ఇవన్నీ ఇంట్లో ఏది కట్ చేసినా మనకి 1/2 వచ్చింది కదా. సో ఈ ఫ్రాక్షన్స్ని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకేనా, ఈ ఫ్రాక్షన్స్ని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము. క్లియర్? నెక్స్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఫ్రాక్షన్లో ఎలా చేయాలి చూద్దాం. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూడండి. సో 2/5 ఇచ్చాడు, 1/5 ఇచ్చాడు. సో ఓకే, 2/5 అంటే టోటల్ 5 పార్ట్స్ కదా. 1 2 3 4 5 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ షేడెడ్? 2 పార్ట్స్ అనేది షేడెడ్. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటి? ఇది ఇంకోటి కూడా టోటల్ 5 పార్ట్స్. ఓకే, టోటల్ 5 పార్ట్స్ అండ్ నెక్స్ట్ 1 పార్ట్ ఓన్లీ షేడెడ్. ఓకే, ఇది 2/5, ఇది 3/5. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకి? టోటల్ 5 పార్ట్స్ కదా. ఓకే, టోటల్ 5 పార్ట్స్. సో ఇందులో ఎన్ని పార్ట్స్ షేడెడ్ ఉన్నాయి? 1 2 3 పార్ట్స్ అనేవి షేడెడ్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 పార్ట్స్ అనేవి షేడ్ చేయాలి. సో మనకు ఆన్సర్ ఏంటి? 3/5. సో 2/5 ప్లస్ 1/5 చేస్తే మనకు ఆన్సర్ ఏంటి? 3/5. ఓకేనా? క్లియర్? 2/5 తీసుకున్నాం, నెక్స్ట్ 1/5 తీసుకున్నాం. సో రెండిట్లో కామన్గా షేడెడ్ ఏమున్నాయి? 1 2 3 ఉన్నాయి. సో 3 పార్ట్స్ షేడెడ్. ఓకే, 3/5. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూడండి. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా టోటల్ 5 పార్ట్స్. ఓకే, 5 పార్ట్స్. సో ఎన్ని పార్ట్స్ షేడెడ్? 2 పార్ట్స్. ఇది మైనస్ కదా, 2 పార్ట్స్ షేడెడ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 పార్ట్ షేడెడ్. సో ఓకే, సో ఇది 2/5, ఇది 1/5. సో ఆన్సర్ ఏమొస్తుంది? టోటల్ 5 పార్ట్స్ కదా. ఓకే, 5 పార్ట్స్. సో టోటల్ ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ కదా, ఎడిషన్ అయితే 2 + 1 3 చేసాం. ఇక్కడ 2లోంచి 1 పార్ట్ తీసేస్తే 1 పార్ట్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ 1/5 అనేది ఆన్సర్ అవుతుంది అక్కడ. క్లియర్? సో ఓకే, దిస్ వీ కెన్ డూ వెన్ వీ హ్యావ్ లైక్ ఫ్రాక్షన్స్. మనకి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేసాము. ఓకే, సపోజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా చేయాలి చూద్దాం. చూడండి,
లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో డినామినేటర్ సేమ్ ఉంది కదా, సో న్యూమరేటర్ 3 + 5 = 8/7 అని చెప్పేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే 6/7 + 2/5 ఉందనుకోండి. సో అన్లైక్ ఫ్రాక్షన్ ఇది. సో దీన్ని ఎలా చేస్తాం, ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ 7 and 5 ఎంత, 35. సో ఇప్పుడు 6/7 ఇంటూ ఏం చేస్తే ఇక్కడ డినామినేటర్లో 35 వస్తుంది. 7కి ఎంత మల్టిప్లై చేయాలి, 7 5s are 35. సో డినామినేటర్ దేంతో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా అదే, 6 5s are 30. సో నెక్స్ట్ 2/5, 5కి ఎంత మల్టిప్లై చేస్తే 35 వస్తుంది, 7 7/7, 2 7s are 14. సో ఇప్పుడు చూడండి 30/35, 14/35. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దామా. సో 30/35 + 14/35. సో రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 44/35. క్లియర్ వచ్చిందా. సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేసేస్తాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకొని సో తర్వాత చేస్తాము. సో అలానే సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 - 3/5 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 3, 5 ఎంత, 15. ఓకే, 2/3 ఇంటూ ఏం చేస్తే మనకి డినామినేటర్లో 15 వస్తుంది, 3 5s are 15 కదా. సో 5/5, సో 5 2s are 10. అండ్ నెక్స్ట్ 3/5. సో 5కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 15 వస్తుంది, 3/3 చేస్తే 3 3s are 9. సో ఇప్పుడు చూడండి 10/15 - 9/15 ఎంత వస్తుంది, డినామినేటర్ సేమ్ ఉంది కదా. సో 10లోంచి 9 తీసేస్తే 1. సో 1/15. ఓకేనా, క్లియర్. ఎలా చేయాలో అర్థమైందా, ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చూడండి. సో మల్టిప్లికేషన్ సపోజ్ 3 × 4 = ఎంత, 12 కదా. ఓకే, సో 3ని 4 టైమ్స్ చేస్తే 3 + 3 + 3 + 3 చేస్తే ఎంత వస్తుంది, 12. సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. సో 3 4s are 12. 3ని 4 టైమ్స్ ప్లస్ చేస్తే వచ్చేది ఏంటి, 12. సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 × 2 ఇచ్చాడు. ఓకే, ఎలా చేస్తాం దీన్ని, డినామినేటర్ ఏం లేకపోతే 1 కదా. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 2 × 1 2, 3 × 1 3. సో ఓకేనా, 2/3. ఓకే, సో దీన్ని పిక్చర్లో ఎలా చేస్తాం చూడండి. సో 1/3 అంటే ఓకేనా, 3 parts 1 shaded. అండ్ నెక్స్ట్ అగైన్ 3 parts 1 shaded. ఓకే, సో = 2/3. ఎందుకని 2/3 ఎలా చేస్తాం ఇది చూడండి. సో 1/3 అనేది 2 times. సో 1/3 అనే 2 times చేస్తే మనకి ఏమొచ్చింది, 2/3 వచ్చింది. క్లియర్, ఎలా చేసామో అర్థమైందా. సో ఫర్ ఎగ్జాంపుల్ 7/3 × 5 ఇచ్చాడు, ఎలా చేస్తాము. సో ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 కదా. 7 5s are 35, 3 × 1 3. ఓకే, క్లియర్. So to multiply a whole number with a proper or improper fraction, we multiply the whole number with the numerator of the fraction, keeping the denominator same. Okay na. So for example 1/2 of 3 అన్నాను. Of is nothing but into. So 1/2 × 3 అని అర్థం. Of is nothing but multiplication. So 3 × 1 3, 2 × 1 2. సో కింద డినామినేటర్ ఏం లేకపోతే 1 అని అర్థం. ఓకేనా, అర్థమైందా. సో హాఫ్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్. ఓకే, సో నా మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ విత్ ఎ ఫ్రాక్షన్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ విత్ ఎ ఫ్రాక్షన్ చూద్దాం. ఇది ఫ్రాక్షన్ విత్ హోల్ నెంబర్ కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ విత్ ఎ ఫ్రాక్షన్ చూద్దాం. సో సపోజ్ 1/3 ఆఫ్ 2/1 ఇచ్చాను అనుకోండి. ఎలా చేస్తాం అప్పుడు, ఆఫ్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ కదా. 1/3 × 2/1. సో 2 × 1 2, 3 × 1 3. అంతేనా. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 fractions is equal to product of numerator by product of denominator. సో 3/7 of 2/1. 3 2s are 6, 7 × 1 7. అర్థమైందా. సో మల్టిప్లికేషన్ హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు, ఫ్రాక్షన్తో హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్ ఎలా చేసాము
అర్థమైంది కదా. సో ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఓకే, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎన్ని టైపు? 3 టైప్స్. ఎన్ని టైప్స్? 3 టైప్స్. సో ఏంటి అవి? హోల్ నెంబర్ బై ఫ్రాక్షన్, హోల్ నెంబర్ బై ఫ్రాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్, ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. ఓకేనా, 3 టైప్స్. హోల్ నెంబర్ బై ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. సో ఇప్పుడు చూడండి, సో 5 డివైడెడ్ బై 1/3 ఇచ్చాను అనుకోండి. సో ఎలా చేస్తాము? 5 పార్ట్స్ 1/3. సో 1/3 అనేది ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. వన్ బై 3 అనేది 5 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ షేడెడ్? 1 పార్టేగా షేడెడ్. ఓకే, సో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఎన్ని వచ్చాయి టోటల్? మనకి 15 వచ్చాయి. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 15 అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. అంటే టోటల్ 5 తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? 1/3 అంటే 3 పార్ట్స్. అండర్స్టూడ్? ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, డివైడింగ్ బై ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు మల్టిప్లయింగ్ ద నెంబర్ బై ద రెసిప్రోకల్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇలా కాకుండా సో 5 డివైడెడ్ బై 1/3 ఇచ్చాడు కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 3/1. సో డివైడెడ్ బై సింబల్ మల్టిప్లికేషన్ అయితే ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అయిపోతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అయిపోతుంది. సో అప్పుడు 5 3s are 15. 15/1 ఈజ్ నథింగ్ బట్ 15 ఓన్లీ కదా. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్ అంటే సో 2/5 డివైడెడ్ బై 3 తీసుకున్నాం అనుకోండి. సో ఇదేమవుతుంది? ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. సో 2/5 ఇంటూ ఏమవుతుంది? 1/3 అవుతుంది. సో 2 1s are 2, 5 3s are 15. ఓకేనా? సో నా ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అయితే వన్ బై 3 డివైడెడ్ బై 3 తీసుకున్నాను అనుకోండి. సో 1/3 ఇంటూ 3/1. 3 3 విల్ గెట్ క్యాన్సిల్. వాట్ ఈజ్ ఆన్సర్? 1. ఓకేనా? అండ్ నెక్స్ట్ 1/2 డివైడెడ్ బై 3/7 తీసుకున్నాను అనుకోండి. సో ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 7/3. 7 1s are 7, 3 2s are 6. ఏమవుతుంది? 7/6 అవుతుంది. సో అర్థమైందా ఎలా చేసామా? ఓకేనా, క్లియర్? ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్ బై ఫ్రాక్షన్, అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్, అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. క్లియర్ దిస్ వన్ డివిజన్? ఓకేనా? సో దీంతో మనకి ఫ్రాక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ కదా. దీంట్లో ఫ్రాక్షన్స్ పార్ట్ అనేది ఇంట్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డెసిమల్స్ గురించి చూద్దాం. సో ఓకేనా, ఫ్రాక్షన్స్ అనేది అర్థమైంది కదా. సో ఫ్రాక్షన్స్లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఈరోజు? మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేది చూసాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డెసిమల్స్ గురించి చూద్దాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా.
సో అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.